అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ మిత్ర దేశాల అభ్యర్థన మేరకు సైనిక దాడులను ఇరాన్పై చేయుటకు తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఇరాన్ దేశానికి 2 నుండి 3 రోజుల తుది గడువును నిర్ణయించారు. మరియు ఆ యొక్క గడువు లోపు ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకోవాలి, ఒప్పందం చేసుకోవాలి హార్ముజ్ జలసంధిపై మరియు అణు కార్యక్రమాలపై అనబడేటువంటి అల్టిమేటం కూడా జారీ చేసినాడు డొనాల్డ్ ట్రంప్. ఈ యొక్క సందర్భము గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వానికి సంబంధించి ఎప్పుడు చేయడం జరిగింది అని అంటే మే 19వ తేదీ మంగళవారం ఇరాన్ దేశాన్ని ఉద్దేశించి వైట్ హౌస్ సౌత్ లాన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చాలా తక్కువ సమయం ఇరాన్కు ఉందని పేర్కొంటూ శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి ఈ యొక్క 3 రోజుల తుది గడువును విధించడం జరిగింది. అనగా ఆదివారం లోపు గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. లేని పక్షంలో సైనిక దాడులకు దిగుతుందని హెచ్చరించారు కూడా. మరి ఏం జరగబోతుంది అనబడేటువంటి అంశమే. అయితే మరొక సందర్భంలో కేవలం 1 గంట ముందు తానే నిలిపివేసినట్లు ట్రంప్ వెల్లడించారు. అనగా ఇరాన్పై దాడి నిన్ననే జరగవలసి ఉండేను, కేవలం 1 గంట ముందు మాత్రమే తమ సైన్యానికి చేసినటువంటి నిలిపివేత కార్యక్రమాన్ని ఆయన బయటి ప్రపంచానికి వెలిబుచ్చారు. అనగా ఇక్కడ ట్రంప్ ప్రభుత్వానికి అనగా వైట్ హౌస్కు ఈ యొక్క గల్ఫ్ మిత్ర దేశాలు కోరిన మీదట ఆ యొక్క 2-3 రోజుల గడువును ఇరాన్ దేశానికి ఇచ్చినటువంటి ఈ సందర్భంగా ఇరాన్ తమ యొక్క ప్రతిస్పందన ఏ రకంగా ఉంది కనుక చూసినట్లయితే ఇరాన్ అమెరికాపై ప్రతిస్పందనగా తమపై దాడి జరిగితే ఈ యుద్ధం కేవలం గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాదని, అంతకు మించి విస్తరిస్తుందని చెప్పినటువంటి ఈ యొక్క సందర్భంలో విస్తరణ అనగా ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేయడమే కాకుండా మిగిలినటువంటి ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కేఎస్ఏ, ఇరాక్లో ఉన్నటువంటి కొంత మిలిటరీ భాగం అమెరికా యొక్క, తర్వాత బహ్రెయిన్, కువైట్, ఖతర్ మరియు జోర్డాన్, తర్వాత సైప్రస్, అట్లాగే అంతర్జాతీయంగా హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటివి మరియు రెడ్ సీలో ఉన్నటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య మరియు సైనిక నౌకలపై కూడా దాడి జరుగుతుందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది కూడా. అనగా ఈ రాజకీయంగా చూస్తే ఇక్కడ ఎవరు కూడా తగ్గడం లేనటువంటి స్థితిలో యుద్ధము అనివార్యంగా కనబడుచున్నది. వచ్చేటువంటి 72 గంటల లోపు అనగా ఆదివారం వరకు ఈ సమయం ఉన్నందున ఇరాన్ మరియు అమెరికా ఏ రకంగా రియాక్ట్ అవుతారో అప్పటి వరకు తెలుస్తుంది.